ఉగాది శుభాకాంక్షలండి ప్రతి ఒక్కరికి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ. ఇక్కడ రోడ్డు మరమ్మతులైతే జరుగుతున్నాయి. మాకైతే గాని రోడ్లు సరిలేవండి. రోడ్లు ఒక అన్నదాత అయితే రోడ్లయితే వేస్తున్నాడు. ఎందుకంటే 12 గ్రామాలైతే ఉన్నాయి చుట్టుపక్కల. ఇంటికి రోడ్డు మరమ్మతులైతే జరుగుతున్నాయి. ఒక అన్న అయితే చూడండి ఇక్కడ కంప పెట్టారు. ఇక్కడ కట్టబేశారు. టాలీ కూడా అడ్డం పెట్టారండి మనుషులు పోకుండా. కానీ అతనికి రొందన్న జాలి దయ లేదండి. ఎందుకంటే తను మనందరి కోసమే కదండీ రోడ్లు మరమ్మతులు జరుగుతున్నది. కొంచెం చూసుకొని పోవాలి కదా! ఇక్కడ సైడ్ అయితే దోవ అయితే పెట్టారు. ఈ దోవబడికైతే పోవచ్చండి. ఎందుకంటే కొంచెం దుమ్ము అది ఇది ఉన్నదండి. రోడ్డు సరైతే గాని ప్రతి ఒక్కరికైతే అవసరం కాదండి. ఇలా చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు దయదలిసి ఈ రోడ్ల బడికైతే పోవండి. ఎందుకంటే మరమ్మతులు జరుగుతున్నటప్పుడు వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరంగా వోళ్ళు కూలి వాళ్ళని పెట్టి బాగా కష్టపడి దానికన్ని సైడు ఆ పక్క ఈ సైడ్ అయితే రోడ్డయితే బాగా సక్రంగా చేసుకోవాలి. ఇంగా అయితే రోడ్డయితే బేవలేదండి. దానికి మరమ్మతులు జరుగుతున్నాయి. చూడండి రోడ్డయితే ఎలా ఉండాది. ఎందుకంటే ఇలా రోడ్డు ఉండేటప్పుడు కూడా దీనికి ఎవరు కూడా ఎట్లా కాకండి. చూడండి ఇక్కడ విష్ణు వినాయక గుడైతే ఉంది. ఇది కూడా చాలా ప్రాముఖ్యత అండి. ఇది మా చుట్టుపక్కలకైతే గానీ మాకు అందుబాటులో అయితే ఉంది. మాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మాకు పల్లెలకి వినాయకుడి గుడైతే బాగా అందుబాటులోకి అయితే వచ్చింది. ఇక్కడ కూడా రోడ్డు కూడా ఈ సైడ్ కూడా ఉందండి. ఆ సైడ్ పోయేదానికైతే ఇక్కడి నుంచి గానీ పోయేదానికి ఈ సైడ్ కూడా రోడ్డయితే పెట్టారు. కానీ ఎందుకో మరి ఎవరికి కూడా కొంచెం కూడా దయాదాక్షిణ్యం లేకుండా రోడ్డు అడ్డకట్ట రోడ్లేసున్నా గానీ వాటికి కూడా చూసుకోకుండా అడ్డం ఎక్కిపోతున్నారండి. అలా చేస్తే ఏమండి బాగుండదు కదండీ! అలా చేయకండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే దయదలిచి చెప్తున్నదేందంటే ఇలాంటివైతే